పరదేవత యొక్క స్పర్శ, ఆమె పాద స్పర్శ తగిలేటప్పటికి, ఆవిడ అనుగ్రహం కలిగేటప్పటికి, కొన్ని కోట్ల జన్మల పర్యంతం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా పట్టుకుని వచ్చినటువంటి వాసనాబలంగా ఉన్న దుర్గుణములన్నీ తొలగిపోతాయి. దానికోసం మహాకాళీ స్వరూపంగా 3 రోజులు ఆరాధన. అది చేయడానికి అమ్మవారికి ప్రత్యేకంగా ఏదో ఇలాగే పూజ చెయ్యాలి అని ఉండదు. అందుకే మొదట మనసుని అభ్యాసానికి తీసుకెడతారు. మొదటి పెట్టుబడి ఏది? శరీరం. అమ్మవారి శరీరాన్ని ఇచ్చింది, దీన్నే పెట్టుబడిగా పెడతారు. ఇప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి క్షేత్రానికి గిరి ప్రదక్షిణం పౌర్ణమి నాడు ఏర్పాటు చేశారు. ఒక పౌర్ణమి నాడు నేను అమ్మవారికి ప్రదక్షిణం చేస్తాను అని తనకున్న శక్తిని అంతటినీ ఉపయోగించి, నేను ఈ పౌర్ణమి నాడు అమ్మవారికి ప్రదక్షిణం చేసేటప్పుడు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఇది తప్ప ఇంకొక మాట మాట్లాడను. ఇవాళ నా శరీరం బడలిపోయినా సరే గిరి ప్రదక్షిణం చేసి ఒక్క పౌర్ణమి సార్థక్యం చేసుకుంటానని అమ్మవారి చుట్టూ తిరిగాడు. ప్రదక్షిణం అని ఎందుకంటారంటే, దక్షిణం అంటే కుడి. ఇప్పుడు నేను ఏదైనా పూజ కానీ పరమ పవిత్రమైన విషయాన్ని కానీ పక్కన పెట్టుకోవలసి వస్తే కుడివైపు ఉంచుకుంటారు. కుడివైపు ఎందుకు ఉంచుతారు అంటే, పూజనీయమైనది, గౌరవనీయమైనది, నన్ను అనుగ్రహించగలిగినది అని చెప్పవలసి వస్తే కుడివైపు ఉంచుతారు.